వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బోడు శంకర్ అండి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిండు. లేని మాటలు 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు కాదు, ఒక గ్యారంటీ కూడా, ఒక బస్సు తప్ప మిగతా గ్యారంటీలు ఒకటి కూడా అమలు కావడం లేదు. ఇప్పటికి కూడా ఒక చేస్తున్నాను మొన్న 2 చేసి ఆ 2 కూడా అమలు కావట్లేదు. గ్యాసు, కరెంటు అవి కూడా అమలు కావడం లేవు. ఈ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ సూర్యాపేటలో కొంతమందికి చాలా వరకు అవుతున్నాయి అంట కదా సార్, ఇది గ్యాస్ కానీ కరెంటు కానీ అదే కొంతమందికి అవుతున్నాయి, అందరికి కావడం లేదు. అది సర్వే చేసి ఎంతమందికి అవుతున్నదో ఇంకా ఆలోచన చేసి అందరికీ చేస్తే బాగుంటుందని. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలను కొంతమందికి అందుతున్నాయి, అందరికి అందట్లో ఉంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ప్రజలను మోసం చేయడం కోసం, ప్రజాస్వామ్యం దోసుకోవడం కోసమే ఈ ప్రభుత్వాలు కొనసాగుతాయి. ఏదైతే కేసీఆర్ చేసిండో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా అయ్యే అమలు చేస్తున్నాడు. అదేవిధంగా ఈ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి వాస్తవానికి ఇంతవరకు కూడా అవి కాలేవు. ఏకకాలంలో అని చెప్పి ఇప్పటికీ 1 సంవత్సరం గడుస్తున్నది, ఎవరికి కూడా కాలేదు. అదేవిధంగా సన్న రకాలకు సన్నాటికి బోనస్ వేస్తా అని చెప్పిండు 500, ఆ బోనస్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా పంట నష్ట పరిహారం చెల్లిస్తానని ఆ పంట నష్ట పరిహారాలు కూడా ఇంతవరకు చేయలేదు. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? కిరణ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను స్టూడెంట్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత 10 ఏళ్ళు కేసీఆర్ ఏ విధంగా మాయమాటలు చెప్పి అధికారంలో ఉండి ప్రజల్ని మోసం చేసిండో మళ్ళీ అదే మాయమాటలు అదే హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అనేక హామీలను ఇచ్చాడు. కానీ ఆ హామీలను ఇవాళ ఇంప్లిమెంట్ చేయడంలో విఫలం చెందుతాడు. ముఖ్యంగా ఇవాళ విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు అనేకంగా ఉన్నటువంటి సమస్య ఉంది. సంబంధించి విద్యా కమిషన్ని ఏర్పాటు చేశాడు. దానికి సంబంధించిన విద్యా కమిషన్ని కేవలం దానికి ఒక సూచనలు చేయడానికి మాత్రమే ఆ విద్యా కమిషన్ ఉన్నది తప్పితే దాన్ని ఒక పనిని నియమించడానికి లేకపోతే దీని మీద పూర్తిగా స్థాయిలో అధికారాలు లేనటువంటి పరిస్థితి ఆ విద్యా కమిషన్కు ఉంది. అట్లా ఇలా రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా వేల కోట్ల రూపాయలు ఇలా బకాయిలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా ఇలా విద్యార్థులను చదువుకు దూరం చేస్తే మళ్ళీ అదే తప్పలో ఇలా సంవత్సరం గడుస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇలా ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం కూడా ఆందోళనకు చేస్తున్నా, ఇలా విద్యార్థులు నష్టమవుతుందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేసీఆర్ కూడా ఇచ్చినటువంటి హామీలను ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తనకు బుద్ధి చెప్పారు. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? నా పేరు లింగయ్య అండి. ఏం చేస్తుంటారు సార్? వడ్డీ వాళ్ళం మేము. కూరగాయలు పనులు లేక కూరగాయలు పెట్టుకొని కూర్చున్నాం, పనులు లేవు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలనపై ఏమైనా పింఛన్లు, ఇద్దరికి పింఛన్లు పెంచుతానడు, ఏది లేదు. వికలాంగులం ఇద్దరు, కొడుకు కళ్ళు పోయినాయి, నాకు ఏళ్ళు పోయినాయి. ఈ కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాం సార్, అంతే. ఇల్లు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది మామూలుకి, ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి ఎన్నికలు కోడ్ పడదని ఆ ఇల్లు లేదు, ఏది లేదు. బజార్లో పోతే పెట్టినాం కానీ ఏమో నమ్మకం తక్కువ అంటారు, ఏమో భగవంతునికి ఎరకగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనే మంచిగా ఉందండి. మాకు తల్లి కొడుకులు మా బిడ్డలు పెట్టకుండా మేము పింఛన్తోనే బతుకుతున్నాం, అదే పింఛన్తో. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కళ్యాణ్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్, అట్నే కాంగ్రెస్ కార్యకర్త. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ ఉందండి. ఏదైనా ఏ విషయమైనా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడేమో 50,000 ఉద్యోగాలు ఏమి ఇవ్వలే, ఏం చేయలే. ఇప్పుడు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు, ఆరోగ్యశ్రీ చేసిండు, బస్సు ఫ్రీ ఇచ్చిండు. ఇక అయితే రైతు బంధు వేసిండు, ఆత్మీయ భరోసాని ఏదో మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసిండు. ఇంకా ఇవ్వాలి కొన్ని. కేంద్రం కాడ బడ్జెట్ లేదు రాష్ట్రంలో. కేసీఆర్ మొత్తం అప్పులు పాలు చేసిపోయిండు 10 సంవత్సరాలు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
పరిపాలన బాగాలేదండి. వాళ్ళ ఇంట్లోనే సంపాదించుకుర్రు పరిపాలన, వాళ్ళ కుటుంబ పాలన అయింది కేసీఆర్ గారిది. ఇక అంతే, కుటుంబ పాలనే అది వాళ్ళది. జనం మీద ఏం ఆలోచించలే, ఏం చేయలే. నమస్తే సార్, మీ పేరు సార్? రామస్వామి రవీందర్, ఏం చేస్తుంటారు సార్? ఆటో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు కానీ ఈ 6 గ్యారెంటీలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు? అంతే స్లోగా అంతే, ఒక 1 ఇయర్లో కావు కదా, స్లోగా వస్తాయి, అప్లోడ్ వస్తాయి. 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం అందలే కదా, ఇప్పుడు ఒకసారి రావాలంటే రావు కావు, ఒకటి వస్తుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కూడా మంచిగానే ఉంది, ఎందుకంటే జాబులు అని అయ్యని అని కొంచెం మంచిగా అనిపిస్తుంది. నమస్తే సార్, నమస్తే అన్న. మీ పేరు సార్? భిక్షపతి, ఏం చేస్తుంటారు సార్? ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంత మంచి ఏం లేదు, కేసీఆర్ పాలనే బాగుండే. రేవంత్ రెడ్డి పాలన అన్ని ఇబ్బందులు తప్ప ఏమి ఒకటి కూడా మంచి. రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదని చెప్తున్నాను మా ఉద్దేశం. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ ఇచ్చిండు? మా ఉచిత బస్సు పెట్టిండు, మా ఆటోలో దెబ్బలు తీసిండు. ఏముంది? ఉచిత బస్సు పెట్టి అలా ఎవరు సామాన్య ప్రజలు తిరుగుతురు, అలా ఎంప్లాయీసే తిరుగుతురు. అలా సామాన్య ప్రజలు ఎప్పుడో కూలిపోయి సంవత్సరానికి ఒకసారి బస్సు ఎక్కుతారు. రెగ్యులర్ తిరిగేటోళ్ళు టీచర్ తిరుగుతారు, లక్షల జీతాలు, మళ్ళీ వాళ్ళు బస్సు ఎక్కాలి. సామాన్య ప్రజలకు ఉచితంగా ఇచ్చి ఎంప్లాయీస్కి ఉచితంగా ఇస్తే ఏం లాభం అది? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన మస్తుంది, ఆయన మంచిగా చేసిండు. ఏది చేసినా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసిండు ఆయన. రేవంత్ రెడ్డి గారు అట్లేం లేదు, షాట్ల తోడు పోసి కుక్కలేక పెట్టినట్టే ఉంది ఆయనది.